నమస్తే. మొత్తానికి తెలంగాణలో ఒక పక్కన ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి. ఇక ఉన్నటువంటిది ఎమ్మెల్సీ ఎన్నిక రేపో మాపో అయిపోయేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఇక తెలంగాణలో మిగిలినటువంటి అంశాలు ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్కన రాష్ట్ర కేబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి అన్నటువంటి చర్చ ఒక పక్కన నడుస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి బాధ్యతలు మోసినటువంటి ఇన్ని రోజుల నుంచి పిసిసి హోదాలో పనిచేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత పిసిసి పదవి ఖాళీ అయినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా పిసిసి హోదాలో పిసిసి అధ్యక్ష పదవిలో రేవంత్ రెడ్డి ఉండడం జరిగింది. ఒక పక్కన ముఖ్యమంత్రిగా బాధ్యతలు, మరో పక్కన పిసిసి హోదాలో పార్టీ బాధ్యతలు కూడా మోస్తున్నటువంటి నేపథ్యంలో పిసిసి పదవిని కొత్త వారికి అప్పగించాలన్నటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. ఒక పక్కన రేవంత్ రెడ్డి ఏదైతే 2021 జూన్ 27వ తేదీన ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలో ఆయనకు ఏఐసిసి అప్పగించడం జరిగింది. ఇదే నేపథ్యంలో తన దూకుడైనటువంటి ప్రదర్శనతోటి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి చంద్రశేఖరరావు కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలకమైనటువంటి పాత్ర పిసిసి హోదాలో ఒక సమర్థవంతంగా రేవంత్ రెడ్డి నిర్వహించిందనేది అయితే స్పష్టంగా మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఇదే సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు చేపట్టినటువంటి పగ్గాలు మరి ఎవరి చేతిలో రేవంత్ రెడ్డి, మరో పక్కన కాంగ్రెస్ అధిష్టానం పెట్టబోతా ఉంది. తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ నడుస్తూ ఉన్నది. చాలా మంది వ్యక్తులు, సుమారుగా 14 మంది వ్యక్తులు ఈ టిపిసిసి పదవిని చేపట్టాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాంట్లో మంత్రి పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు సైతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తనకే పిసిసి పదవి కావాలని చెప్పేసి పట్టుబడుతున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ ఎవరికి ఈ అవకాశం లభిస్తుంది? ఏఐసిసి ఎవరిని నిర్ణయిస్తుంది? ఏఐసిసికి ఈ బాధ్యతలు ఉంటుందా, లేకపోతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ పిసిసి పైన మరి ఆయన ఏమైనా డిసిజన్ తీసుకుంటారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తుల గురించే మాట్లాడుకోవాలి. చాలా మంది బరిలో ఉన్నారు, చాలా మంది కూడా వాళ్ళు ఆశించడం జరుగుతూ ఉన్నది. ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అక్కడ అధిష్టానం చెప్తా ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క ప్రయత్నాలు గాడ్ ఫాదర్ల చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఒక పక్కన రేవంత్ రెడ్డి చుట్టూ, మరో పక్కన ఏఐసిసి పెద్దల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అయితే చూడాలి, దీనిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే పిసిసి హోదాలో ఇన్ని రోజులు రెడ్డిలో ఉన్నారు. గతంలో కొంతమందికి బీసీలకు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష ఆ బాధ్యతలని ఎట్టి పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేటువంటి ఆస్కారం 100% కనపడట్లేదు. అంటే ఈ పిసిసి హోదాలో ఉండాలని చెప్పేసి ఒక పక్కన మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రెడ్డి సామాజిక వర్గం నుంచి, మరో పక్కన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్సే ఎవరైతే ఆ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో రాజగోపాల్ రెడ్డి సైతం కూడా పార్టీ బాధ్యతలు కావాలని చెప్పేసి ఆయన కూడా భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఒక పక్కన ఇస్తేనేమో నాకు మంత్రి పదవి, లేకపోతే మాత్రం నాకు పిసిసి పగ్గాలని ఇవ్వాలని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానం ముంగట ఆయనే నిర్ణయాన్ని చెప్పిందట. కానీ ఒక పక్కన మంత్రి పదవి వస్తుందో లేదో తర్వాత విషయం, కానీ ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్ష పదవి మాత్రం ఖచ్చితంగా రెడ్డిలకు కానీ రావులకు కానీ ఎవరికి కూడా ఇచ్చేటువంటి ఆస్కారం 100% కనపడతలేదు. ఇక్కడ ఎవరికి ఇస్తారనేది కూడా చర్చ. మరో పక్కన తెలంగాణలో పిసిసి పగ్గాలు ఇచ్చినట్టయితే కేవలం బీసీ వర్గాలకి, లేకపోతుంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వర్గాలకి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఒకటో రాజ్యం కీలకంగా చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్కన బీసీ వర్గాలైనటువంటి మధు యాష్కి గౌడ్, మరో పక్కన ముఖేష్ కుమార్ గౌడ్, ఈ ఇద్దరు గౌడ్లకి వాళ్ళు ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి సందర్భం. ఒకరేమో ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్, మరో పక్కన పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నటువంటి మధు యాష్కి గౌడ్ సైతం. మధు యాష్కి ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. మరో పక్కన రాహుల్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి మధు యాష్కి గౌడ్ కూడా ఆయనే మొదటి స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. కానీ ఒకవేళ కనుక బీసీలలో ఇచ్చినట్టయితే ఈ ఇద్దరు పేర్లు ముఖేష్ కుమార్, మరో పక్కన మహేష్ కుమార్ గౌడ్,
వీళ్ళిద్దరు మధు యాష్కి గౌడ్, మరో పక్కన అక్కడ ఉన్నటువంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మధు యాష్కితో పాటు మహేష్ కుమార్ గౌడ్, ఈ ఇద్దరు గౌడ్లు మరి బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కానీ బీసీలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరేమో ఎమ్మెల్సీగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్, మరి ఆయనకు ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్కు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడం జరిగింది. అప్పుడు ఆయన 2 సార్లు ఏమో ఎంపీగా ఓడిపోయినప్పుడు కూడా మొన్న ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది, మళ్ళీ ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ మధు యాష్కి గౌడ్ని ప్రజలు ఆశీర్వదించలేదు, ప్రజలు కూడా ఆయన వైపు లేరు. కాబట్టి ఇక్కడ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారంటే కూడా అది ఇస్తారా ఇవ్వరనేది కూడా క్లారిటీ లేనటువంటి అంశం. అయితే మరో పక్కన దీంట్లో మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఒక పక్కన నాగూర్ కర్నూలు నుంచి టికెట్ కావాలని చెప్పేసి కోరినటువంటి వ్యక్తి, అంతేకాకుండా ఆయన టికెట్ రావాలని చెప్పేసి మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ సైతం కూడా ఆయనను సమర్థించినటువంటి, ఆయనకు ఎందుకు ఇవ్వవు టికెట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డిని నిలదీసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఆయనే సంపత్ కుమార్ కూడా ఆయన కూడా బరిలో ఉన్నాడు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయనే, మాదిగ సామాజిక వర్గం నుంచి ఆయన ఉన్నాడు. మరో పక్కన మాల సామాజిక వర్గం నుంచి అతి కీలకమైనటువంటి ఆ నేత, ఆయన ఎక్కడ కూడా ఎమ్మెల్యే గెలిచినటువంటి నేపథ్యం లేదు. కానీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి అద్దంకి దయాకర్ ఎవరైతే ఉన్నారో అద్దంకి దయాకర్కి ఈసారి పిసిసి పగ్గాలు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది అయితే తెలుస్తా ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక పక్కన రెడ్డిలకు వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇక బీసీలో ఉన్నటువంటి వాళ్ళు నాకే కావాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. దాంట్లో ఇద్దరు పేర్లు కీలకంగా వినపడతా ఉన్నాయి. ఇక మరో పక్కన ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్సీలో మాదిగ సామాజిక వర్గం నుంచి కేవలం సంపత్ కుమార్ గౌడ్, మాల సామాజిక వర్గం నుంచి మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి అద్దంకి దయాకర్, ఇంకొక పక్కన డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి మల్లు బట్టి విక్రమార్క సైతం కూడా ఆయన కూడా కావాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకోసం అని చెప్పేసి ఆయన భావిస్తా ఉన్నాడంటే, మనం పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే కర్ణాటకలో ఉందో, కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి డీకే శివకుమార్కి అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితి నాకు కూడా ఉండొచ్చు కదా, నాకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించండి, టీపీసీసీ పదవి నాకు కావాలని చెప్పేసి బట్టి విక్రమార్క సైతం కూడా కొట్లాడుతా ఉన్నారు. ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా ఈ పీసీసీ రేసులో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికే ఒక పక్కన డిప్యూటీ సీఎంగా మరో పక్కన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఆ విధమైనటువంటి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఖమ్మం జిల్లా నుంచే ముగ్గురు మంత్రులు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో పిసిసి అధ్యక్ష బాధ్యతలు అక్కడ ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఇక మిగిలినటువంటి ఇద్దరు ఎస్సీల్లో కీలకమైనటువంటి మాదిగ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, మాల సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ ఇద్దరు కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. దీనిలో ఎక్కువగా రేవంత్ రెడ్డి పదే ప్రతి సభలో చెప్తా ఉన్నాడు, అద్దంకి దయాకర్ ఉన్నటువంటి సందర్భంలో నాకు సరిదూగేటువంటి పదవిని కూడా ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఈ యొక్క పిసిసి పదవి ఇచ్చేటువంటి ఆస్కారం కూడా కనబడతా ఉన్నది. అయితే ఇంకొక పక్కన ఏదైతే రానున్నటువంటి కేబినెట్ విస్తరణలో భాగంగా అద్దంకి దయాకర్కి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కొంత ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భంలో మంత్రి పదవి ఇచ్చినట్టయితే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవద్దని చెప్పేసి ఇప్పటికే ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి మంత్రివర్గంలో తీసుకోకపోయినప్పుడు కూడా పార్టీ పగ్గాలు అప్పగించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయనే పర్సనల్ గా అక్కడ అద్దంకి దయాకర్ కు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి మరి అద్దంకి దయాకర్ కు ఈసారి ఏమైనా పదవి ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇది కూడా ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే ఈ సంబంధించినటువంటి క్యాబినెట్ విస్తరణతో పాటు పిసిసి పదవి ఎవరికి ఇవ్వాలన్నటువంటిది కూడా డిసిజన్ తీసుకున్నటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇక ఈ రెండు పదవులు అయిపోయిన తర్వాత ఒక పిసిసి అధ్యక్షుడి పదవి, మరో పక్కన మంత్రివర్గ విస్తరణ అయిపోయిన తర్వాత మరి ఈ రెండు చోట్ల కూడా అద్దంకి దయాకర్కి ఎక్కడ కూడా మరి అవకాశం లేకపోతే ఇక రానున్నటువంటి రోజులలో కూడా లేదన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండేటువంటి ఆస్కారం లేదు, అన్ని కూడా ఫిలప్ అయిపోయిన కేవలం ఉన్నటువంటి పోస్టులు నామినేటెడ్ పోస్టులు మాత్రమే ఎంతో కొంత కార్పొరేషన్ చైర్మన్ లో దానిలో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ కీలకమైనటువంటి పదవులు ఖాళీ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి మరి అద్దంకి దయాకర్కి మరి ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోయినప్పుడు కూడా పిసిసిగా ఆయన నియమిస్తారన్నటువంటి ఒక ఊహాగానాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. చూడాలి మరి ఏఐసిసి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, దీని పట్ల రేవంత్ రెడ్డి ఎవరిని ప్రపోజల్కి పంపుతారో, ఎవరి పేరును ఫైనల్ చేస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే రేవంత్ ఈ పిసిసి పదవి చేపట్టిన తర్వాత ఆయన యొక్క దూకుడును మనం చూడడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒక పక్కన అధికార పార్టీని, మరో పక్కన బీజేపీ పార్టీని కూడా
తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి మరి నైపుణ్యం ఎవరికి ఉండబోతుంది, ఆ విధమైనటువంటి దూకుడు ఎవరికి ఉంటుందని చెప్పేసి కూడా ఏఐసిసి పెద్దలు అంతా కూడా ఆ వైపున చూస్తా ఉన్నారు, వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నారు. దాంట్లో భాగంగా మరి అద్దంకి దయాకర్కి ఏమైనా అట్లాంటి అవకాశం ఇస్తుందా అనేది కూడా చూడాలి. ఆయనకు విద్యార్థి విభాగంలో ఎన్ఎస్యులో పనిచేసినటువంటి అనుభవం కూడా అద్దంకి దయాకర్కు ఉండడం కొంచెం కలిసి వచ్చేటువంటి అంశం. ఇక కలిసి రానటువంటి అంశం ఏంటిదంటే ఇప్పటికే మాల సామాజిక వర్గానికే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తా ఉన్నది. కాబట్టి మాదిగ వర్గాన్ని విస్మరిస్తుందని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి సందర్భం. కాబట్టి మరొకసారి మరి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్కి మరి ఏ విధమైనటువంటి సాహసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? అక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరు తీవ్రమైనటువంటి పోటీ అద్దంకి దయాకర్కి ఉన్నది అక్కడ సంపత్ కుమార్ తోటి. మరి సంపత్ కుమార్ ని ఏ విధంగా బుజ్జగించుకుంటుంది? ఒకవేళ కనుక ఎస్సీ సామాజిక వర్గానికి కనుక ఇయ్యాల్సి వచ్చినట్టయితే ఉంటే, ఒక పక్కన గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందుకు గెలిస్తే దళితులనే తెలంగాణకి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి కేసీఆర్ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు పిసిసి పదవిని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే మేము పిసిసిని ఒక ఎస్సీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎస్సీలంటే మాకు ప్రేమ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్సీలకు కూడా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మరో పక్కన బీసీలకు సైతం కూడా బీసీ కులగణన బీసీలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి బీసీలకు ఇచ్చినా ఇక్కడ ఎస్సీలకు ఇచ్చినప్పుడు కూడా కొంత వర్గాలని మరి కాంగ్రెస్ పార్టీ వైపు లాక్కొచ్చు అని చెప్పేసి అన్నటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బీసీలను లేకపోతే ఎస్సీలకు ఈ పిసిసి పదవిని అప్పగించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇది ఒక 10 రోజులలో 10-15 రోజులలో ఈ సంబంధించినటువంటి వాటిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఈ రేసులో ఉన్నటువంటి వ్యక్తులలో ఒక బీసీలలో అక్కడ ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి కనుక ఇవ్వాలనుకునేది ఉంటే మధు యాష్కి గౌడ్ ముందు వరుసలో ఉంటే, ఎస్సీ సామాజిక వర్గానికి కనుక ఇవ్వాలనుకుంటే ఇక్కడ అద్దంకి దయాకర్ ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అద్దంకి దయాకర్కి కలిసి వచ్చేటువంటి అంశం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఇన్ని రోజుల నుంచి మరి పార్టీలో ఉంటూ పార్టీకి లాయర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక మరొక పక్కన కొంత మాల సామాజిక వర్గం అనేటువంటి ఒక సంబంధించినటువంటి అది తప్పించి ఇక మిగతా అన్ని సంబంధించినటువంటి దాంట్లో అద్దంకి దయాకర్ కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బీసీ వర్గాలకు వస్తేనేమో వాళ్ళు, లేకపోతే ఎస్సీ వర్గాలకు వస్తే మాత్రం అద్దంకి దయాకర్కి కొంత అవకాశాలు అయితే కనబడేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకంటే పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తాం, పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులకు సమానమైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి చెప్పేందుకు అద్దంకి దయాకర్ వైపు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడవబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ సైతం కూడా అధ్యక్ష పదవి కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వీళ్ళు మంత్రి హోదాలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరి దగ్గర 2-3 శాఖలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు మరోసారి ఇప్పుడు అవకాశం కల్పిస్తే రానున్నటువంటి రోజుల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారన్నటువంటి ఒక భావనతోటి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఒకవేళ బీసీలకు ఎస్సీలకు ఇచ్చినట్టయితే ఇప్పటికే రెడ్డి ముద్ర పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి రెడ్లు సమర్థిస్తారు? ఒక పక్కన రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నప్పుడు కూడా మిగతా రెడ్లతోటి మరి ఏ విధమైనటువంటి పోటీ ఉంటుంది? వాళ్ళు ఇంకా ఎవరి పేర్లు ప్రపోజల్ తీసుకొస్తారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.